హాయ్ అండి, ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా అపార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం, అపార్ కార్డ్ జనరేట్ అయిన వారికి స్టూడెంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి విధానాన్ని సింపుల్గా తెలియజేస్తానండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇంతకుముందు వీడియో కూడా చూడాల్సి ఉంటుంది. డిజీ లాకర్ అనేటువంటి యాప్లో, వెబ్సైట్లో కూడా చేయొచ్చు. వెబ్సైట్ కంటే యాప్ అయితే మొబైల్లో ఈజీ కాబట్టి యాప్లోకి వెళ్ళిన తర్వాత ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లాగిన్ ఎలా ఏంటి అనేటువంటి ప్రాసెస్ అంతా కూడా ఇంతకుముందు వీడియోలో తెలియజేశాను. మీరు బాబా అకాడమీలో సెర్చ్ చేసి డిజీ లాకర్ చూడండి. ఈ విధంగా యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మీ పేరు కనిపిస్తుంది, పైన వెల్కమ్ అని నేను అక్కడ బ్లర్ చేశానండి. ఇక్కడ మీ పేరు కనిపిస్తుంది, ఇక్కడ మీ ఫోటో కనిపిస్తుంది, ఇక్కడ ఆధార్ కార్డులో చివరి డిజిట్స్ అనేటివి మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ డౌన్, అంటే దానికంటే ముందుగా కొంచెం కింద చూస్తే మెనూ బటన్లో హోమ్ అనేది, సెర్చ్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత ఇష్యూడ్ అనేది కనిపిస్తుంది. ఈ ఇష్యూడ్ అనే దానిపైన క్లిక్ చేయండి. ఇష్యూడ్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు ఏవేవైతే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి ఉన్నాయో అవి కనిపిస్తాయి. అంటే ఇక్కడ జనరేట్ అయినటువంటి ఆధార్ కార్డు స్టూడెంట్స్కి అయితే అపార్, పెద్దలకైతే అడల్ట్స్కి అయితే అపార్ ఐడి కనపడదు, ఆధార్ మాత్రమే కనిపిస్తుంటుంది. వీలైతే డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ డౌన్లోడ్ చేసినా కనిపిస్తాయి. అందరికీ ఆధార్ కార్డు కనిపిస్తుంది, స్టూడెంట్స్కి అయితే అపార్ ఐడి కూడా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అపార్ ఐడి పైన క్లిక్ చేస్తే, డైరెక్ట్గా క్లిక్ చేస్తే మనం ఏమవుతుందంటే మీకు క్రియేట్ అయిపడినటువంటి అపార్ ఐడి, అంటే అపార్ నంబరు, మీ పేరు, మీ ఫోటో అంతా కనిపిస్తూ వెరిఫైడ్ అనేది కనిపిస్తుంది. ఇది జనరల్గా మనం అక్కడే చూడాలనుకుంటే కనుక. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అపార్ ఐడి పైన ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ఈ 3 డాట్స్ పైన కానీ మనం క్లిక్ చేస్తే, 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మీకు వ్యూ, షేర్ అంటే వ్యూ అంటే చూడడం, షేర్ అంటే షేర్ చేయొచ్చు దాన్ని, అపార్ ఐడిని. వ్యూ పీడిఎఫ్, రిఫ్రెష్, డిలీట్, డీటెయిల్స్, ఈ విషయాలు మళ్ళీ చెప్తాను. ఫస్ట్ వ్యూ పీడిఎఫ్. రాబోయే టైంలో అపార్ ఐడి జనరేట్ అయిన తర్వాత దాన్ని ఎడిట్, సర్నేమ్ ఎలా రావాలి ఏంటి అనేటువంటివి కూడా నెక్స్ట్ రాబోయే వీడియోలో చేస్తాను. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేస్తూ ఉండండి. ఇప్పుడు వ్యూ పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తే, ఈ వ్యూ పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా మీ యొక్క అపార్ ఐడి, మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అపార్ ఐడి నెంబర్, క్యూఆర్ కోడ్, ఫోటో అన్నీ కనిపిస్తాయి. కింది భాగంలో మీరు అక్కడ కింది భాగంలో కానీ గమనిస్తే, ఇక్కడ కింది భాగంలో గమనిస్తే బ్లూ కలర్లో ఒక డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. అక్కడ డౌన్లోడ్ అవుతుందన్నమాట. అక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటి సింబల్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. మీ మొబైల్లోకి ఆ యొక్క అపార్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.